गोत्रो ब्रह्माणस्य प्रतानि रामकृष्ण गौर्णामश्वरादिरुद्रस्तु महागणाधिपति नमः स्नानं समर्पयामि ఈ మామూలుతోటి వీళ్ళన్న గణపతి పైన హరి ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః హరి ఓం స్నానం సమర్పయామి స్నాన అనర్థాయ సమర్పయామి పుష్పకేంద్రాలందరిక పసుపు కుంకుమ అక్షంతలేయండి శ్రీ మహాగణాధిపతి సుగంధ పరిమళపత్ర పుష్పాన్ని ద్రవ్యాన్ని సమర్పయామి అక్షంతలు కూడా వేస్తూ ఉండండి శ్రీ మహాగణాధిపతి నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః యొక్క ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉంటాం. సరదాగా నేను కూడా అలాగే వెళ్ళాను, ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితం నుండి ఒక మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయాన్ని నిర్మించారు. అది ఎందుకో ప్రతిష్ట కావట్లేదు. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి మఠపీఠ ఆశ్రమాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ సందర్శన చేస్తున్నారు, కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క ప్రతిష్టాది మహోత్సవం ఆగిపోయింది. ఈ ఇంటర్వ్యూ చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధార్మికులు, ఆ ఆలయ కమిటీ వాళ్ళు టిఎఫ్సిసి ఛానల్ ద్వారా లేదా నా నంబర్ కనుక్కొని నన్ను సంప్రదించడం జరిగింది. నేను వెళ్ళినటువంటి తర్వాత మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణం 3 మాసాల్లో పూర్తవుతుందని చెప్పడమే కాదు, అది పూర్తి చేసిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరు తిరిగి బ్రహ్మం గారి యొక్క ధర్మ ప్రచారం చేసే అరుదైనటువంటి అవకాశం నాకు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి వల్ల జరిగింది. ఆర్కే ఫిలిమ్స్ స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్ పైన దీక్ష అనే టైటిల్తో కొత్త మూవీ నా దర్శకత్వంలో చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు గజ్వెల్ ఎక్స్ఎమ్మెల్యే గారు, అన్న నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇంత బిజీ ఉన్నా వచ్చి మా ముహూర్తానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలాగే గురువర్యులు మా కృష్ణమాచార్యులు గారు, వారు ఇంతకుముందే చెప్పారు మాకు, వారి యాగంలోనే కడప వెళ్ళి బ్రహ్మంగారి మఠంలో నేను గురురాజు అన్న కలిసి వెళ్ళి ఆ రోజు నుంచి కంటిన్యూగా గురుగారితో కలుస్తూ ఉండు. ఈరోజు చాలా బిజీగా ఉన్నారు గురుగారు, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. వారు కూడా టైం ఇచ్చి వచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా వారికి కడప నుంచి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా వైస్ చైర్మన్ గురురాజు అన్న గారు, అలాగే ఇంకో వైస్ చైర్మన్ జేవిఆర్ అన్న గారు, ఇందులో హీరో హీరోయిన్స్గా కిరణ్, అలాగే భవ్య, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులు మా చిత్తజల్లు ప్రసాద్ గారు, వారు కూడా 10 సినిమాలు డైరెక్షన్, 10 సినిమాలు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు వారు. అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ మా వెంకటేష్ గారు, అలాగే తేజ గారు హీరో, అలాగే సింగర్ ప్రత్యూష, మా యాంకర్ అనుష, ఎవరున్నారు ఇంకా మా రైటర్ ప్రసాద్ గారు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గిరి, మా ప్రొడ్యూసర్ గిరి గారు, ఇంకా వచ్చిన అతిథులు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల్లో నేను దాదాపు అంటే ఇప్పటికే ఒక 35 సినిమాలు చేసుంటా, మీ అందరికి తెలుసు. ఒక 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, అందులో సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశాను. ఉదయ్ కిరణ్ హీరోగా చేసింది నేను, జోడీ నెంబర్ 1. అలాగే రవితేజ ఫస్ట్ సినిమా కూడా మేమే చేసిన, ఫస్ట్ మూవీ శ్రీను వైట్ల డైరెక్టర్, నేను ఒక 4 కలిసి చేసినాం అప్పుడు. అలాగా 35 సినిమాలు చేయడం జరిగింది. దాదాపు ఒక 250 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇక్కడ హిందీలో కూడా ఒక 7 సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మళ్ళీ మనం సినిమా చేయాలి అని ఒక ఉద్దేశంతో మంచి కథ అనుకొని మా ప్రసాద్ గారు మంచి కథ అందించారు. హలో, సభా సరస్వతికి వందనం, అభినందన చందనం. అన్నగారు 34 సంవత్సరాల పరిచయం నాకు.
మద్రాసు నుంచి. ఆయన 30 సినిమాలు దర్శకత్వం వహించి డైరెక్షన్ చేసి నటించి నిర్మించి ఆయన డాక్టర్ అవార్డు పొందిన మహనీయుడు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటో అంటే అది రథసారథి గురురాజు అయితే శ్రీకృష్ణుడు మా అన్నగారు. ఇక్కడ బాణమై క్యూబోల్ బ్రేక్ తగ్గిస్తారు, ఇక్కడ బాణమై చిన్న నిర్మాతలకు కలిసి వస్తుంది. ఇలాగ బాణాలు సంధించి విజయం పొందిన మహానీయుడు ఆయన. నేను ఏ సినిమా చూసినా ఆయన క్లాప్ కొడితేనే సినిమా ప్రారంభం. క్లాప్ కొడతారు, సినిమా ఇప్పుడు 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. అంతకుముందు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఏ సినిమా తీసినా ఆయన నాకు పూజనీయుడు. అంతేకాదు చిన్న నిర్మాతల పాలిట కల్ప వృక్షం. ఉదయం 6 నుంచి రాత్రి 11 దాకా అన్నా అంటే నేనున్నా చెప్పన్నా ఏంటి కాదు అన్నండి మహానుభావుడు. ఎవ్వరు లేని ఇండస్ట్రీ రాసి చెప్తాను. నేను సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు తమిళ్ 15 సంవత్సరాలు తెలుగు. అయితే ఇలాంటి వ్యక్తి నేను నాకు దొరకడం కూడా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది నిర్మాతలు నా కళ్ళారా నేను 20 మంది నిర్మాతలు ఆయన పరిచయం చేశాను, యాక్టర్లు పరిచయం చేశాను. ఇప్పుడు యజ్ఞ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, కాశీనగర్ 1947 రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఈ 2 సినిమాలు క్లాప్ కొట్టింది. రిలీజ్ కూడా సహాయం చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండదు, కోవిడ్లో ఉంటుంది. ఆమె అన్నా అంటే మొదలుపెట్టి చేయి అంతే, ఇంకేం నథింగ్. అలాగే మా చిత్రంలో 2 చిత్రాలు ఉన్నగా నటించిన చెన్నకేశ్వర నాయుడు నిలబడారు. ఈరోజు అన్నగారు ఇస్తారంటే సత్యం గురించి రాత్రి వెళ్ళి ఇప్పుడు ఇచ్చి చూడాలి ఆయన కోసం. ఇలా ఆర్టిస్టులు అందరూ వచ్చారు. కాబట్టి ఇలాగే దర్శకుడిగా ఉన్న కథా మాటలు స్క్రిప్ట్ దర్శకత్వం. ఇప్పుడు బాలతేజం అనే సినిమాకి నిర్మాతం చేశారు ఆయన నన్ను. థ్యాంక్స్ అన్న. వేదిక మీద ఉన్న గురువులు, మాకు ఎంతో దీవెనలు ఎల్లప్పుడూ అందిస్తున్న మా శ్రీ కృష్ణమాచార్య గారికి, అలాగే పెద్దలు మా నరసింహులు అన్న అంటాం మేము అన్నగారికి, అలాగే తోడబుట్టకపోయిన అన్నదమ్ముల్లా కలిసి ప్రయాణిస్తున్న మా అన్న లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే మిత్రుడు జేవిఆర్ గారికి, ఈనాటి పెళ్లి కొడుకు హీరో కిరణ్ గారికి, అలాగే పెళ్లి కూతురు భవ్య గారికి, రాబోయే నెగిటివ్ రోల్ మా హీరో కృష్ణతేజ గారికి, కిషోర్ తేజ గారికి, అలాగే మా ప్రసాద్ ఇప్పుడే పైకి వస్తున్న మా ప్రొడ్యూసర్ గిరి గారికి, అలాగే ప్రసాద్ కదన్నా వెంకటేష్ అన్న గారికి, ఇందులో అమ్మాయి ప్రత్యూష గారికి, కో ప్రొడ్యూసర్గా మాకు తెలియకుండా మిత్రులు, సంతోషం. టిఎక్స్ హాస్పిటల్కి చాలా ముఖ్యులు, మరి ఇప్పుడు సినిమా రంగంలో కూడా వచ్చారు. థ్యాంక్ యూ. అన్నగారు పేరు ప్రసాద్ గారికి, అలాగే రైటర్ ప్రసాద్ గారికి, మరి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా చూడలేదు సింగర్ ప్రత్యూష గారికి, అలాగే మా అమ్మ యాంకర్ అనుష గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ దీక్ష అనేటువంటి ఈ టైటిల్ నాకు తెలిసి ఆ దీక్షతోటి ఆ లైన్కి వచ్చింది. ఇదే ఛాంబర్ కింద దీక్ష చేశాడు ఆయన. అంటే మామూలు వ్యక్తి కాదు, అంటే చెప్పడం కాదు, అంటే అహర్నిశలు. కనీసం ఏంటంటే సినిమాతో పాటు మాకు వ్యాపారాలు ఉన్నాయి, మేము అక్కడ సగం ఇక్కడ సగం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం, పూర్తిగా సర్వీస్ని అందించలేము. కానీ మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు సినిమా తప్ప ఇంకొకటి లేదు, ఏదో ఒక పని సినిమాలోనే చేస్తూ ఉంటాడు. నేను మీ భాగ్యశ్రీని.
సో ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం, అలాగే పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు మా మూవీ దీక్ష మూవీ ఓపెనింగ్ అయింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తేవాలని మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న కిరణ్కి గుడ్ లక్. అండ్ రామకృష్ణ గౌడ్ సార్కి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి ఆయనకి బోల్డ్ అని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ బోల్డ్ అని చేయాలి. అండ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సో గుడ్ లక్ టు యూ సార్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముందుగా, నాకు జర్నలిస్ట్ మా తండ్రి గారు అయితే ఫిలిం మినిస్టర్, నాకు ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా ఉన్న టైంలో టీఎఫ్సిసిలో ఫస్ట్ మా దాంట్లో జాయింట్ సెక్రటరీ చేశారు, తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అన్నగారు మీకు ఎప్పుడు మీ సదా మీ సేవలోని చాలామందికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే నా మిత్రుడు కిషోర్ గారు తీసుకొచ్చి జాయిన్ అయ్యి ఆయన కూడా చాలా సేవ చేస్తున్నారు. మా జేవిఆర్ అన్నగారు అంటే నెక్స్ట్ సినిమా గారు అన్నయ్య అనుకుంటానంటే నా యాక్టర్, ఆయన ఏం తగ్గకూడదు అని అన్నయ్య. అలాగే మా రైటర్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఆయన రైటర్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. రవి గారు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యాక్ట్ చేద్దామని కూడా ఇలా యాక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. రవి గారు చాలా థ్యాంక్స్ అండి. పెద్ద సక్సెస్ అవ్వాలి, చాలా అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటూ ఒక సాంగ్ పాడతాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం, మూషికవాహనమోదకప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. థ్యాంక్ యూ. ముందుగా వేదిక మీద నా పెద్దలందరికీ నా పాదాభివందనం. నా పేరు కిషోర్ తేజ, ఇప్పుడు టీఎఫ్సిసిలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ అన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు అంటే ఆర్టిస్ట్గా నేను వెళ్తుంటే నన్ను పిలిచి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సినిమా కబడ్డీలో హీరోగా చేయాలని చెప్పి కూడా ఆఫర్ చేయడం జరిగింది. అన్నకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్న. మీరు లేనిది సినిమా ఇండస్ట్రీ లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తారు. గుడ్ మార్నింగ్. ఈ దీక్ష పిక్చర్ మూవీ రామకృష్ణ గౌడ్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా హీరో గారికి, హీరోయిన్ గారికి, వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ కూడా మా అశోక్ గౌడ్ గారికి ముఖ్యంగా వాళ్ళందరికీ, పిన్శెట్టి అశోక్ గారు, ఓకే సార్ వేరే షూటింగ్ బిజీలో ఉండి బెంగళూరు వెళ్ళినారు. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్కి వస్తారు. సో వారు కూడా చాలా ఈ పిక్చర్ కోసం చాలా ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తూ అన్ని సహకారాలు అందిస్తారు. ఈనాటి ఎంతో గ్యాప్ తర్వాత మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చిన ప్రయత్నాలు చేసిన ఒక 35 సంవత్సరాలు 35 సినిమాలు ప్రొడ్యూసర్గా 7 సినిమాలు దర్శకత్వం చేసిన అనుభవంతో నాకు తగ్గ సినిమా, సమాజానికి పనికొచ్చే విధంగా ఉండే సినిమా వచ్చినప్పుడే, అందరికీ పేరు వచ్చే సినిమా వచ్చినప్పుడే తీస్తా అనే సంకల్పంతో మరి సంకల్పాన్ని చేపట్టి ఆ సంకల్పం ఈ దీక్షతో పూర్తవుతుందనే నమ్మకంతో ఈరోజు శుభ దినంలో దీక్ష సినిమాని ప్రారంభోత్సవం చేసుకుంటూ. అందరికీ నమస్కారం అండి.
నా పేరు ధరణకోట శ్రీరామ్ ప్రసాద్, నేను సినిమా రైటర్ని. అంటే ఏంటంటే ప్రతి సినిమాకి మనం పూర్తి పేరు చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రతి సినిమాకి కొత్తగా పనిచేస్తుంటాం, అది ప్రతి సినిమాకి మన పేరు ముందుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే దీక్ష అంటే మనకి అందరికీ అర్థం తెలుసు. దీక్షగా ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు పైకి వచ్చారు అందరిని చూస్తున్నాం. రజనీకాంత్, మెగాస్టార్, ఎంతమంది అండి. దీక్ష అనగా ఎవరైతే దీక్షగా పట్టుదలగా అదే కసిగా ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైనా కూడా గోల్